నేను మొన్ననే ప్రస్తావించా. ముందు మనం చూడాల్సింది అమరావతికి జనం వచ్చేటట్టు ఫ్లోటింగ్ ఉండాలి. లేకపోతే డెత్ సిటీగా ఉంటది. మనం ఎన్ని బిల్డింగులు కట్టుకున్నా ఆ పనున్నోళ్ళే వస్తారు. ఇప్పుడు మనకి ఆహ్, ఏది సచివాలయానికి ఇదివరకు హైదరాబాద్ ఇప్పటికైనా హైదరాబాద్ సచివాలయానికి వెళ్ళేవాళ్ళు ఎవరు? ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు కూడా తక్కువే. సీఎం ఉంటే, మంత్రులుంటే వెళ్తారు. లేకపోతే వెళ్ళట్లేదు గదా! ఆ ఏరియా అంతా ఖాళీగానే ఉంటుంది గదా! ఒకప్పుడంటే అంతా వాళ్ళు సచివాలయం నుంచి పనిచేసేవాళ్ళు కాబట్టి ఆళ్ళెళ్తుండేవారు. ఇంకోటి సాధారణ జనానికి సచివాలయంతో ఏం పని? ఎక్కడైనా మనకి అమరావతిలో అంతవరకే ఉంటే ఉపయోగం లేదు. ఈవెన్ కేంద్ర ఏది హెడ్ క్వార్టర్స్ ఆఫీసులుంటే ఆ సిబ్బంది వాళ్ళ వరకే వెళ్తుంటారు. మిగతా టైం అంతా ఏంటి? మిగతా ప్రజలు ఆ ప్రాంతాలకు తిరగాలంటే హైదరాబాద్‌లో ఏదైతే ట్యాంక్ బండ్లు, నెక్లెస్ రోడ్లు ఇట్లాంటి వాటితో పాటు వినోద విహార ప్రదేశాలున్నాయో లైక్ రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర నుంచి అట్లాంటి ఇక్కడ అమరావతిలో ఏర్పాటు చేయండి అన్నది మొన్ననే నేను ప్రస్తావించా. ఇప్పుడు ఒక మంచి ఆలోచన చేస్తున్నారు. ఒకటి భవానీ ద్వీపానికి అడ్వెంచర్ థ్రిల్ సిటీ. దీనికి అమరావతి నుంచి లింకప్‌కి ఒకటి ప్లాన్ చేస్తున్నారు. మంచి ఆలోచన. దీనికి ఒకటి పెట్టుబడుల గురించి చూస్తున్నారు. అక్కడ థ్రిల్ సిటీ అనేది ఏర్పాటు చేస్తారు. మరోవైపున కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద ఉన్నటువంటి తాళపాలెంలో 157 కోట్ల వినోదాల ఉద్దానం రిసార్ట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. మైరా బెసైడ్ రిసార్ట్స్ 20 ఎకరాల భూమి కేటాయిస్తే వాళ్ళకి అక్కడ పలు రాయితీలు కూడా ఇస్తున్నారు. అక్కడ రిసార్ట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు సూర్యలంక బీచ్ దగ్గర రిసార్ట్స్ కారణంగా డెవలప్‌మెంట్ జరిగింది. అమరావతిలో కూడా అట్లా కృష్ణా నది ఒడ్డున రిసార్ట్స్ ఏర్పాటు చేస్తే జనాలు ఏది మధ్య తరగతి ఎఫర్డబుల్ కెపాసిటీతో తగ్గట్టుగా ఉండాలి. చేయగలిగితే బావుంటది.